హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంట్లో చిన్నపిల్లలకి ఏమీ లేనప్పుడు చిటికలు చేసుకునే స్నాక్స్ రెసిపీ చూద్దామా? అదేంటంటే సన్న కారపూస. ముందుగా ఒక బౌల్లో శనగపిండి తీసుకొని అందులో మీ రుచికి తగ్గట్టు ఉప్పు, చిటికెడు పసుపు వేసి వాటర్ని కొంచెం కొంచెం వేస్తూ ముద్దగా చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈ ముద్ద అనేది మరీ గట్టిగా మరీ లూజ్గా కాకుండా చూసుకోవాలి. ఈ పిండి ముద్ద అనేది ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత ఒక స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నూనెను వేయాలి. ఈ నూనె వేడెక్కేలోగా సన్న కారపూస చేసుకునే గొట్టాన్ని తీసుకొని ఆ గొట్టాన్ని చుట్టూ నీటిని తడుపుతూ ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దను అందులో వేసుకోవాలి. నేను చేసుకున్న క్వాంటిటీకి ఒక ట్రిప్ సరిపోతుంది. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి 2-3 సార్లు వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా చుట్టూ తిప్పుతూ వేసుకోవాలి. ఈ కారపూస అనేది వేగిందా లేదా అని మనకు ఎలా తెలుస్తుందంటే నూనెలో బుడగలు లేకుండా బుడగలు ఆగిపోయినట్లయితే ఇది రెడీ అయినట్టే. ఈ వేగిపోయిన కారపూసను ఒక ప్లేట్లో తీసుకొని అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసి అది వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న సన్న కారపూస పైన వేసుకున్నట్లయితే కారపూస రెసిపీ రెడీ. దీన్ని పిల్లలకి స్నాక్స్ బాక్స్గా కూడా ఇచ్చి పంపించవచ్చు.